ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో ప్రచురించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. శ్యామసుందరుడిగా కారుణ్యానంద మొదట కొన్ని సంవత్సరాలు రమణ మహర్షి దగ్గర, మరికొన్నాళ్ళు తిరుపతి దగ్గర గోగర్భంలో మలయాళ స్వామి దగ్గర ఉన్నారు. 1987లో ఋషికేశ్లో శివానంద స్వామి దగ్గర సన్యాస ఆశ్రమం స్వీకరించారు. అనేక ఆధ్యాత్మిక సాధనలు చేశారు. తర్వాత రాజమహేంద్రపురంలో గౌతమి జీవకారుణ్య సంఘం స్థాపించి దీన్ని మానవ సేవ చేశారు. వాటన్నిటికీ ఫలితంగా వారికి సత్యసాయి నాథుని దివ్య సన్నిధిలో ఉండే అదృష్టం ప్రాప్తించింది. ఒకసారి సత్యసాయి బాబా వారు కారుణ్యానందను వచ్చి తమ గదిలో పడుకోమని చెప్పారు. కారుణ్యానంద నిద్రపోయేటప్పుడు దొరకపడుతుంటారు. అందువల్ల స్వామి గదిలో పడుకోవటానికి ఆయన సంశయించారు. కానీ సందేహించకుండా తన గదిలో పడుకోమని స్వామి ఆయనతో అన్నారు. శ్రీ సత్యసాయిబాబా వారు ఎప్పుడూ నిద్రపోరు. ఎడమవైపు తిరిగి పడుకుంటారు. నేత్రాలు నిమిత్తమై ఉంటాయి, కానీ నిద్రపోరు. తమ చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకు తెలుసు అంటారు కారుణ్యానంద. ఆ రోజు రాత్రి కారుణ్యానందకు అద్భుతమైన దర్శనం అనుగ్రహించారు భగవాన్ బాబా. స్వామి తన శయ్యపై పవలించారు. కారుణ్యానంద కింద పడుకున్నారు. కొంతసేపటికి కారుణ్యానంద లేచి కూర్చుని స్వామి వైపు చూశారు. ఆశ్చర్యంగా అక్కడ స్వామి స్థానంలో కాంతితో అందమైన బాలకృష్ణుడు పవలించి ఉన్నారు. కారుణ్యానంద ఆశ్చర్యానందంతో ఆ దృశ్యం దర్శించారు. బుద్ధ భగవానుడిగా హైదరాబాద్లో ఒకసారి డాక్టర్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. అందులో పాల్గొనడానికి జపాన్ శాస్త్రవేత్త ఒకరు వచ్చారు. ఆయన బాలకృష్ణ గారింటికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు వారింట్లో మొదటిసారిగా సత్యసాయిబాబా వారి వర్ణచిత్రాన్ని చూసి ఆకర్షితులయ్యారు. దేవాలయం వంటి ఆ ఇంట్లో అలంకరింపబడి ఉన్న స్వామి ఫోటో చూసి ఆయన బాలకృష్ణ గారి వంశంలో పెద్దవారై ఉంటారని ఆ శాస్త్రవేత్త అనుకున్నారు. వారి సంభాషణలో బాలకృష్ణ ఆ శాస్త్రజ్ఞునితో ఆ సత్యసాయి నాథుని దివ్యత్వం గురించి చెప్పి స్వామి సాక్షాత్తు భగవంతుడని వివరించారు. ఆ సమయంలో స్వామి హైదరాబాద్లోనే ఉండటం వల్ల వారిద్దరూ స్వామి సందర్శనానికై వెళ్ళారు. స్వామి వారిద్దరిని కోరికల గదికి ఆహ్వానించారు. ఆ శాస్త్రజ్ఞుడు స్వామి సమక్షంలో తనకు మహాపురుషుని సన్నిధిలో ఉన్న అనుభూతిని పొందాడు. స్వామి మందహాసన వదనంతో ఆయన వైపు చూసి హస్తచాలనం చేసి ఒక మానవ గుండెకాయను సృష్టించి ఆయనకు చూపించారు. ఆయన ఆశ్చర్యపడ్డారు. అప్పుడు భగవాన్ బాబా ఆయనతో ఇది ఏంటి అని అడిగారు. గుండెకాయ అన్నాడు శాస్త్రవేత్త. ఎవరి గుండెకాయ తెలుసా అన్నాడు స్వామి. నాకెలా తెలుస్తుంది స్వామి అన్నాడు ఆయన. ఇది నీవు జన్మించినప్పటి నీ గుండెకాయ అన్నాడు స్వామి. ఆ మాట విని జపాన్ శాస్త్రవేత్త దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు స్వామి ఆయనతో ఇది నీ గుండెకాయ, ఆశ్చర్యపడవద్దు. నీవు జన్మించిన వెంటనే నీ హృదయ స్పందన ఆగిపోయింది. నీవు మృత్యువాత పడ్డావు. నీ శరీరం నీలవర్ణంగా మారిపోయింది. నీ తండ్రి వేదాంతి, దైవభక్తుడు. ఆయన నీ శరీరాన్ని నా పాదాల దగ్గర ఉంచి భగవాన్ సంతానం కోసం ప్రార్థిస్తే ఇటువంటి సంతానం నాకు ప్రసాదించింది. ఈ మృత శరీరం నేనేం చేసుకుంటాను అని ప్రార్థించాడు. అప్పుడు నీ గుండెకాయను చనిపేశావు. నీవు పునర్జీవితం వెళ్ళావు అన్నారు. నిజానికి ఆ శాస్త్రవేత్త వయస్సు భగవాన్ బాబా వయసు కంటే ఎక్కువ. ఈయన తండ్రి తన మృత శరీరానికి ప్రాణం పోయిందని అర్థించింది బుద్ధ భగవానుని. తన గుండె గురించిన ఈ రహస్యం తన తల్లిదండ్రులకు తప్ప వేరెవరికీ తెలియదు. మేధావి అయిన ఈ శాస్త్రవేత్త వెంటనే ఆనాటి బుద్ధుడే ఈనాడు సత్యసాయి భగవాన్ రూపంలో అవతరించాలని తెలుసుకున్నాడు. సాయిరామ్.